ఏదైనా ఒక మనకి సీడీ కానీ పెన్ డ్రైవ్ కానీ పంపిస్తారు. అదేంటంటే ఏ విధంగా మొదలుపెట్టారు ఆరోగ్యం నుంచి ఇప్పుడు వరకు కూడా, అలాగే ఇప్పుడు ఆయన పిఎం అయిన తర్వాత ఏ కార్యక్రమాలు చేశారో అన్నీ కూడా చాలా వివరంగా అందరూ పెట్టడం జరుగుతుంది. అది మనం ఎక్కడ చూపిస్తామో కాకపోతే ఏంటంటే మనకి ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి, బీసీ హాస్టల్స్ ఉన్నాయి. అలాగే మనకి 2024-25 స్కూల్స్ అన్నీ కూడా మనకి సెలవులు ఇవ్వడం జరుగుతుంది అనుకుంటాను. 24 కానీ 23 కానీ. ఈ లోపలే ఆ కార్యక్రమాలు ఏంటంటే మన స్కూల్ లెవెల్లోని అలాగే మిగతా హాస్టల్స్లో కానీ ఇవన్నీ కూడా మనం డిస్ప్లే చేసి చూపించి వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం ఏంటంటే మనం ఏదైతే చూపిస్తున్నామో అందులోనే కొన్ని క్వశ్చనరీస్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం. జస్ట్ ఒక 10 నిమిషాలు. అంటే స్టూడెంట్స్కి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఏముండో, మరి నేను గెలిచాను, నాకు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వచ్చింది ఆలోచన తప్ప వాళ్ళకి ఏముంటుంది. కాబట్టి ఏదో చిన్న చిన్న గిఫ్ట్లన్నీ కూడా మనం ఇచ్చే కార్యక్రమం. ఇలా ఎడిషనల్గా ఇవన్నీ కూడా మన పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని మనం కార్యక్రమాన్ని కూడా కొంచెం మాడిఫై చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే పిల్లల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ వీడియో ఇవ్వడం జరుగుతుంది. జీవిత చరిత్ర గురించి కూడా చాలా బుక్స్ ఉన్నాయి. అందులో కొద్దిగా తీసుకోకూడదు. సో ఎన్ని అవడం మనకి పోటీ కార్యక్రమాలు పెట్టుకుంటారు. అంటే